నన్ను నడుపుతున్నా నీ కృప హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మీరందరూ ఒక మాట చెప్తున్నా వినండి. ప్రతికూలమైనటువంటి పరిస్థితులు, ఎలాంటి పరిస్థితులు తెలుసా? అది ప్రతికూలమైనది అంటే మన చేత కాదు, ఇది మేము చేయలేము, అనేక అడ్డులు వస్తున్నాయండి. దేవుని మందిరానికి రావాలంటే, దేవుని పని చేయాలంటే అనేకమైన వ్యక్తులు మాకు ఎదురుగా నిలబడుతున్నారండి. దేవునికి స్తోత్రం. అనేటువంటి ఆ యొక్క సందర్భాలలో నీ కుటుంబంలో ఉన్నటువంటి సమస్యల మధ్యలో ఆయన అంటున్నాడు, నీవు మోకరించి ప్రార్థన చేయగలిగితే ప్రతికూలమైనటువంటి పరిస్థితులన్నీ కనుమరుగైపోతాయి. నీ కంటికి కనబడవు. కారణం ఏంటో తెలుసా? నీతో ఉన్నవాడు గొప్పవాడు, నీతో ఉన్నవాడు గొప్ప దేవుడు, నీతో ఉన్నవాడు బలమైన వాడు, నిన్ను నడిపించగల సమర్థుడు. ముందు ఎంతమంది ఉన్నారో ఇబ్బంది లేదు, ఎంతమంది నీకు వ్యతిరేకంగా లేచినా వాళ్ళందరినీ అణిచి నిన్ను వాళ్ళ పైన నిలబెట్టగల దేవుడు మనం ఆరాధిస్తున్న దేవుడు. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నువ్వు ఒక్కడే అనుకోవచ్చు, ఈ కుటుంబంలో నేను ఒక్కడే ఉన్నాను పాస్టర్ గారు, నా బంధువులు నన్ను పట్టించుకోవట్లేదు, నా ఇరుగు వర్గంలో పట్టించుకోవట్లేదు అనుకోవచ్చు. దేవుడు వాక్యం అంటుంది, కృంగిన వేదనలో నన్ను లేవనెత్తగలిగిన దేవుడు అంటే మన దేవుడు. అనే కృంగిపోతున్నప్పుడు సందర్భాల్లో మనల్ని మనం చెయ్యి పట్టుకుని లేవనెత్తే దేవుడు మన దేవుడు. చెప్పండి, గొప్ప దేవుడు అన్న వాళ్ళందరూ చేతులపై దేశీ స్తోత్రం చెప్పండి. నోరు తెరవాలా? హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఒక మాట చెప్పండి. ప్రార్థన చేసేవాడు దేవుడిని కనపరిచేవాడు ఎదుట కుటుంబాలనే గాని లేకపోతే ఇంకొక పరిస్థితినే గాని, అది ఎలాంటి పరిస్థితినైనా సరే మౌనంగా తప్పనించుకుంటున్నాను. నేను బాధ పెట్టిన సందర్భాలలో కూడా మౌనంగా తలకెట్టుకుంటున్నాను. ఎందుకో తెలుసా? నేను నమ్ముకున్న దేవుడు ప్రేమ స్వరూపి. అలాంటి దేవుడు మన దేవుడు ప్రేమ స్వరూపి. మన పక్షమున ఆయన ఉంటాడు. ఇది న్యాయంగా ఉండిందనుకో, ఈ పక్షమున న్యాయం ఉండిందనుకో, ఊరంతా ఒక పక్క నిలబడినా కూడా నీ ఒక్కడ కుటుంబ పక్షమున దేవుడు నిలబడతాడు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. నీలో మన తప్పులు ఉంటాయనుకో, దేవుడు ఆ పక్షం నిలబడ్డాయంటే దేవుడు నిలబడ్డాడు చెప్పండి. నేను నీతున్నాను ముందు, నేను యథార్థున్నాను ముందు. దేవునికి మహిమ కలుగును గాక. నీ యథార్థమైన జీవితమే నిన్ను కాపాడుతుంది. నీ నీతే నీ యొక్క జీవితాన్ని వెలిగింప చేస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. సమయమైపోతుంది బిడ్డలారా, రాత్రి కాలం నుంచి ప్రార్థనలు ఉన్నాయి కాబట్టి కొన్ని మాటలు దేవుడు దీవించును గాక. అందరికి ఒక మాట ప్రభు ఈరోజు మనతో మాట్లాడిన మాట, మనము ఫలించే చెట్టు వలె దేవుని మందిరంలో నాటబడి ఉండాలా? చెప్పండి, మనము ఫలించే వారిగా దేవుని మందిరంలో ఉండాలా? ఫలించే చెట్టును దేవుడు మరింత ఫలించాలని అభిషేకిస్తాడు.
ఫలింపని చెట్టుని ఏం చేస్తాడు? నరికి శాపాలు వస్తాయి, కన్నీరు దినాలు వస్తాయి. నిన్ను ఓదార్చేవాడు నీతో ఉన్నాడు, ఇంకా నీకు సహాయం చేసే వాళ్ళందరూ దూరం అయిపోతారు. ఫలించే క్రైస్తవులు నీకు ఎదురు దెబ్బలు తగలొచ్చు, పర్వాలేదు. నేను దేవుడు చూసేది ఫలించే గుణం. ఎలాంటి గుణం? ఏ గుణం అది? ఫలింపజేసే గుణం. నువ్వు పొద్దు నుంచి సాయంత్రం దాకా సంఘానికి అనేక రకాలుగా వ్యతిరేకంగా మాట్లాడే వరకు, సేవకుల మీద కానీ సంఘం మీద కానీ విశ్వాసం తగ్గిపోయి ఎక్కడ దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే మన అందు పరలోకమందున మన దేవుడు మన ప్రతి సమయాన్ని చూస్తున్నాడు. మన ప్రతి ఒక్క ఆవిడ వేసి అడుగును ఆయన పరిశీలన చేస్తున్నాడు. మనము దేవుని మందిరంలో ఫలించే వారిగా దేవుడు దేవునికి మహిమ కలుగును గాక. తనవంచని ప్రార్థన చేసుకున్నాం. తనవంచని ఒకసారి అందరూ ఒకసారి ప్రార్థన చేసుకున్నాం. చిన్న మాట దేవుని సన్నిధిలో అడగండి, ప్రభువా నేను ఫలించే జీవితాన్ని చేయడానికి నీ కృప నాకు అనుగ్రహించండి ప్రభువా. ఫలించగలిగినటువంటి జీవితం మా జీవితాన్ని మీరు అనుగ్రహించండి నాయన. నేను ఇన్ని రోజుల నుంచి ఫలించలేకపోతున్నానేమో, సంఘములకు వ్యతిరేకంగా నేను మారిపోతున్నానేమో, లేకపోతే వాక్యానికి వ్యతిరేకంగా మారుతున్నానేమో, పరిచయానికి వ్యతిరేకంగా మారుతున్నానేమో. ఇది నా మనస్సులో ఉన్నటువంటి ఆలోచన సత్యమైనా నాకు సాగుల మీద వ్యతిరేకంగా అనేక కుటుంబాలకు నేను వెళ్ళి చూపున్నానేమో. ఆలోచన చేయి. దరిద్రం వెంబడిస్తుందని కారణం అయ్యే నీ నోటి మాటను దేవుడు వింటున్నాడు. నువ్వు అనుకుంటున్నావు తప్పించుకుందువని, తప్పించుకోలేవు. దేవుని ఉగ్రతలోని జాగ్రత్త. అనేక స్థలంలో నేను తిరిగి సువార్త చేయడానికి నీ అభిషేకం నా మీద పెట్టు ప్రభువా. వీధిలో సువార్త ప్రకటించడానికి అంటే మనస్సు, అంటే అభిషేకము, అటు కృప మా మీద మీరు పెట్టండి ప్రభువా. స్తోత్రము 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 స్తోత్రం. నీ కృప కలిగి చేర్చుకోండి. సంఘములను జ్ఞాపకం చేసుకున్నాయి. సంఘ ప్రతి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఏ కుటుంబంలో బలహీనపరచబడుతున్నారో మీరు బలపరచండి. ఏ కుటుంబం అయితే అనారోగ్యం చేత బాధపడుతున్నారో మీకు ఆరోగ్యాన్ని ఇవ్వండి. సమాధానం లేని వారికి సమాధానం ఇవ్వండి. క్షేమం లేని వారికి క్షేమాన్ని ఇవ్వండి ప్రభా. ఈ బలమైన హస్తము తోడుగా వచ్చి మందిరములు ప్రతి బిడ్డని మీ చేతులకు అప్పగిస్తున్నాను. చివరి వరకు యొక్క సహవాసంలో కుటుంబాన్ని మీరు స్థిరపరచండి ఆయన. మీ కృపమైన హస్తాలలో చేర్చుకోండి. మీ యొక్క బలమైన కాపుదల భద్రత మీరు మాకు ఇచ్చి నడిపించి ఈ వాక్యమును కనుగొనంగా దీవెనకరంగా మార్చి మీ ఆత్మ చేతిలో మనందరము నడిపించబడి నీకు అనుగ్రహించండి తండ్రి. ఎత్తబడిన వాక్యములు విత్తనములు నా ప్రభువాని బిడ్డల జీవితాల్లో వ్యర్థం కాకుండా మార్చండి ప్రభువా. సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరందరినీ చెల్లించుకోండి. నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నిధించు. నా అంతరంగములో సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నిధించు. నా ప్రాణమా యెహోవాను చేసిన పాపము దేనిని మరొకము. యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం, సిలువ రక్తమునికి జయం. అపవాది క్రియలకంత నాశనం
దేవుని నామమునకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కూడిన దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వకమైన వందనాలమ్మా. అందరికీ వందనాలు. స్తోత్రం.